నేను ఒక పక్క వరదలు వచ్చాయి, వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి, అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వరద తగ్గడం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కి వచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ తీసుకుపోయిస్తే కొంత వేస్ట్ అవుతూ ఉంది, కొంతవరకే చేరుతూ ఉంది. డ్రోన్స్ పెట్టాం, ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకుపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇసిరేయడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే